యాసంగిలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతుండటంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. కాలువ నీళ్లు విడుదల చేస్తామన్న అధికారుల హామీ నెరవేరకపోవడంతో వారం రోజుల వ్యవధిలో రెండవసారి మంథని పాత పెట్రోల్ బంకు ప్రధాన కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ డి-83 కాలువ పరిధిలోని రామకృష్ణాపూర్, మైదుపల్లి, కాకర్లపల్లి, గాజులపల్లి, సూరయ్యపల్లి ప్రాంతాల్లో సాగు చేసిన వందలాది ఎకరాల వరి పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన రైతులు రాస్తారోకో నిర్వహించారు. 10వ తేదీ నుంచి నీళ్లు వస్తాయంటూ ఆర్టీఓ హనుమాన్ నాయక్ హామీ ఇవ్వడంతో ఆ రోజు రైతులు ఆందోళన విరమించుకున్నారు. అయితే వారం రోజులు గడిచినా అధికారుల హామీ నెరవేరలేదని, కాలువ నీళ్లు ఇంకెప్పుడు వస్తాయంటూ రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో కొనసాగించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కలెక్టర్ వచ్చేదాకా కొనసాగిస్తామంటూ పురుగుల మందు డబ్బాతో భీష్మించి కూర్చున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 3:30 గంటలకు పైగా రాస్తారోకో కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నీటిపారుదల శాఖ ఈఈ బాలరామయ్య, తహసీల్దార్ రాజయ్య అక్కడికి చేరుకుని నచ్చచెప్పినా పట్టు వీడకుండా రైతులు ఆందోళన కొనసాగించారు. ఆర్టీఓ హనుమాన్ నాయక్ వచ్చి కాలువ నీరు రాకపోవడానికి గల కారణాలను వివరించినా అయినా కూడా రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు 2 రోజులకే నీళ్లు వస్తాయని హామీ ఇచ్చిన సంగతేమిటని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని ఆర్డీఓ చెప్పినా రైతులు వినిపించుకోలేదు. ఎస్ఐ వెంకటకృష్ణ వచ్చి రైతుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎస్పీ మడత రమేష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రోడ్డు మీద కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని రైతులకు విడమర్చి చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు.